1981లో నా సాంస్కృతిక చలనచిత్ర పరిశ్రమ అనుబంధం ప్రారంభమైంది. గౌరవనీయులు మా దూర బంధువు కోటా శ్రీనివాసరావు గారితో నాటక రంగం నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. నాకు చిన్న వయసైనా కూడా వారిని సత్కరించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది ప్రముఖులు సత్కరించడం వేరు, ఒక బహుముఖీన ప్రజ్ఞా సంపత్తి వైభవ వినిస్తున్నటువంటి కోటా వారిని సత్కరించడం వేరు. రుచీనాం వైచిత్ర్యాత్ రుచికుటిన నానాపథశుషాన్ రిణామేకో గమ్య తమసి పైసామనడేవో అని జీవితంలో తల్లికి దండం పెట్టాలి, ఒక పరిణతి చెందిన నటుడికి దండం పెట్టాలని శాస్త్రం చెప్పింది. ఇవాళ ఒక పీనాసి పాత్రకు ప్రతీక పరాకాష్ఠ గౌరవనీయులు కీర్తిశేషులు కోటా శ్రీనివాసరావు గారు. అయితే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మనస్తత్వం, నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయాన్ని సమాజానికి అభివ్యక్తీకరించేటువంటి ఒక సౌజన్యమూర్తి. ఇవాళ తమిళ భాషలో, తెలుగులో, హిందీలో చాలా భాషల్లో ఒక పర్యాయ పదం కోటా శ్రీనివాసరావు గారు. ఒక అదృశ్యమైన కథానాయకుడు గొప్ప మాట అన్నాడు, కోటా శ్రీనివాసరావు గారికి ఉన్న టాలెంటు అంతర్జాతీయ టాలెంట్ అన్నాడు. నా మాట కాదు, అంతర్జాతీయ ఖ్యాతి అంటే విలన్కు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వారికి తెలంగాణ మాండలికాన్ని బహుముఖీనంగా తెలుగు వాళ్లే అబ్బురపరిచే, అంటే తెలంగాణ వాళ్లే అబ్బురపరిచే రీతిలో శ్రీకారం ఇచ్చినటువంటి సౌజన్యమూర్తి వాడు రేవతి. జాతశ్రీ ధ్రువముచ్చుడు ధ్రువం జన్మ ముతస్సిత, పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఈ జనన మరణ కాలంలో తను సాధించినటువంటి ఒక గొప్ప అచీవ్మెంటే గొప్పది. అందుకే ఒక ఆయన అన్నాడు, మట్టి మీద మనం పుడితే జననం, మట్టి మన మీద పడితే మరణం. కాబట్టి ఈ జనన మరణ సంధికాలంలో సమాజానికి మనం చేసినటువంటి సేవ గొప్పదని భావిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి స్థానం ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు.